ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నాడు. సినీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన అద్భుతమైన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్నాడు ధనుష్. ఇకపోతే ధనుష్ను గత కొంతకాలంగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ సినిమా విడుదలకు దగ్గర పడుతోంది అంటే చాలు లేనిపోని నెగటివిటీ క్రియేట్ చేసి ఆయన సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తాజాగా ధనుష్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ట్రోలర్స్కి గట్టి కౌంటర్ ఇస్తూ నన్నేం పీకలేరు, ఈసారి ఖచ్చితంగా నాకు నేషనల్ అవార్డు వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, నాగార్జున కీలక పాత్ర పోషిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం కుబేరా జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై ఆడియో లాంచ్ ఈవెంట్ను నిర్వహించగా ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడిన మాటలు కొంతమందికి కౌంటర్గా నిలిచాయి. ఇకపోతే ధనుష్ స్పీచ్తో అభిమానులు మాత్రం సందడి చేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో శేఖర్ కమల ఇచ్చిన స్పీచ్, నాగార్జున మాట్లాడిన మాటలు కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ధనుష్ మాట్లాడుతూ నా మీద నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, నా సినిమా రిలీజ్ వస్తోందంటే చాలు ఇలా కొన్ని బ్యాష్లు వస్తాయి, అయినా అలాంటి నెగటివిటీ నన్నేమీ చేయలేదు, ఎందుకంటే నా అభిమానులు నాకు అండగా ఉన్నారు. దారి తెలియకుండా చీకట్లో వెళుతున్నప్పుడు ఒక అదృష్ట శక్తి మన చేతిని పట్టుకొని నడిపిస్తుంది అని అంటారు. అలా నా చేయి పట్టుకొని నడిపించేవారే నా అభిమానులు. ఈ 23 ఏళ్ల పాటుగా నాతో పాటు కలిసి నడుస్తున్న నా కుటుంబ సభ్యులు. ఇలా మీరు క్రియేట్ చేసే నెగిటివిటీ ఏమాత్రం పనిచేయదు, పక్కకు వెళ్ళి ఆడుకోండి, నా అభిమానుల అండ నాకెప్పుడూ ఉంటుంది, మీరు ఒక్క ఇటుక కూడా కదల్చలేరు, నాకు ఈసారి నేషనల్ అవార్డ్ గ్యారంటీ అంటూ ధనుష్ కౌంటర్లు వేశారు. ఇకపోతే ధనుష్ కౌంటర్లు నేరుగా నయనతార, శివకార్తికేయన్ బ్యాచ్కి గట్టిగా తగిలింది అంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి వీటిపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతం నయనతార, శివకార్తికేయన్ అభిమానులే తన సినిమాలపై నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారని, ఇక అలాంటి వారు తననేం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్తో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఏకంగా కోర్టు వరకు కూడా వెళ్ళింది ఈ అంశం. అందుకే గత కొన్ని రోజులుగా ధనుష్ వర్సెస్ నయనతార అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.